స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మొంత తుఫాను ఈరోజు తెల్లవారి తీరం దాటింది. అయితే ఈ నేపథ్యంలో వర్షం ప్రభావం తగ్గుముఖం పట్టినట్టేనా, అసలు ఏ విధంగా ఉంటుంది అని చెప్పి విశాఖ వాతావరణం కేంద్ర సీనియర్ అధికారి నాగభూషణం గారు మనతో పాటు ఉన్నారు. సార్, ఏంటి తీరం దాటింది, వర్షం తగ్గినట్టేనా, ఏ విధంగా ఉండబోతుంది రానున్న రోజుల్లో వర్ష ప్రభావం? నిన్న తీవ్ర తుఫాను అయినటువంటి మంతా ఉత్తర వాయు దిశగా ప్రయాణిస్తూ రాత్రి 11:30-12:30 మధ్యలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న మచిలీపట్నం, కళింగపట్నం మధ్యలో కాకినాడకి దక్షిణాన నర్సాపూర్కి సమీపంలో తీరాన్ని దాటినది. ఇది వాయు దిశలో ప్రయాణిస్తూ కొంచెం బలహీనపడి నర్సాపూర్కి 20 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ నైరుతి దిశ వద్ద తుఫానుగా మారినది. ఇది ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ ఈరోజు ఉదయం 8:30 గంటలకు ఆంధ్రప్రదేశ్ మరియు పరిసర ప్రాంతమైనటువంటి తెలంగాణ, దాదాపు ఖమ్మం జిల్లా భద్రాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో తీవ్రవాయుగుండంగా ఏర్పడినది. ఇది అదే దిశలో ప్రయాణిస్తూ, అనగా ఉత్తర వాయు దిశలో ప్రయాణిస్తూ రాగల 6 గంటల్లో వాయుగుండంగా అదే ప్రాంతం అయినటువంటి, అనగా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతం అయినటువంటి తెలంగాణ మరియు దక్షిణ ఛత్తీస్గఢ్ వద్ద వాయుగుండంగా పడబడబోతుంది. దీని యొక్క అంటే ప్రస్తుత తీవ్ర వాయుగుండంగా ఉన్న కారణంగా మన యొక్క ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల 24 గంటల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా రాగల 24 గంటల్లో దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం మరియు రాయలసీమ ప్రాంతంలోటువంటి నంద్యాల జిల్లాల్లో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. అందుకోసమే ఆ యొక్క జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగినది. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అతి తక్కువ సమయంలో కొండపోత వర్షాలు పడే అవకాశాలు కొద్దిగా ఎక్కువగా ఉన్నవి. మరియు రాగల 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో, అనగా శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, గుంటూరు మరియు నెల్లూరు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. మరియు రాయలసీమ ప్రాంతాలైనటువంటి వైఎస్ఆర్ కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు రాగల 24 గంటల్లో కోస్తా ఆంధ్ర జిల్లాల్లో నిన్నటితో పోలిస్తే గాలులు వేగం తగ్గుముఖం పట్టినప్పటికీ ఈరోజు గంటకి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్లు వీచే అవకాశం ఎక్కువగా ఉన్నది. మరియు ఈ రాగల 24 గంటలతో పోలిస్తే వర్ష ప్రభావం తగ్గినప్పటికీ రెండవ రోజు, అనగా రాగల 48 గంటల్లో ఉత్తర కోస్తా జిల్లాల్లో 3 జిల్లాల్లో, అనగా శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మిగతా జిల్లాల్లో ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి. మరియు సముద్రంలో గాలులు నిన్నటితో పోలిస్తే ఈరోజు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా రాగల 24 గంటల్లో ఈరోజు సముద్రంలో గాలులు గంటకి 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్లు. మరియు తదుపరి రోజు, రెండవ రోజు ఈ యొక్క గాలుల యొక్క వేగం తగ్గి గంటకి 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్లు వేగంతో వీస్తున్నవి. ఈ యొక్క గాలుల కారణంగా ఈరోజు, రేపు మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళకూడదన్నది హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నిన్నటి వరకు తీవ్ర తుఫానుగా ఉండడం వల్ల, కాకినాడకి అతి సమీపంలో ఉండడం వల్ల, మరియు మచిలీపట్నానికి, మన విశాఖపట్నానికి అతి సమీపంలో ఉండడం వల్ల పోర్టుల్లో డేంజర్ సిగ్నల్ నెంబర్ 10, 9, 8 ఎగురవేయడం జరిగినది. దాని యొక్క ప్రభావం తగ్గి ఇప్పుడు
తీవ్ర వాయుగుండంగా ఏర్పడి ఉన్నది కాబట్టి ఈ యొక్క దూరం కూడా పెరిగినది కాబట్టి నెక్స్ట్ గాలులు కూడా సముద్రంలో వేగం నిన్నటితో పోలిస్తే తగ్గినాయి కాబట్టి వీటి యొక్క గాలులు తగ్గుముఖం పట్టడం కారణంగా ఓడరేవుల్లో ఆ యొక్క ప్రమాద హెచ్చరిక తగ్గించి LC3 అనే ప్రమాద హెచ్చరిక అన్ని పోర్టుల్లో అనగా కళింగపట్నం, భీమునిపట్నం, విశాఖపట్నం, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం ఓడరేవుల్లో ఎగురవేయడం జరిగినది. సరే, ప్రధానంగా ఈ ఈ నేపథ్యంలో రానున్న 2 రోజుల్లో మొత్తం అంతా ఫ్రీ అయినట్టేనా? మొత్తం అంతా ఈ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టేనా? ఖచ్చితంగా రాగల 24 గంటలలో ఈ యొక్క వర్ష ప్రభావం ఎక్కువ ఉంటుంది, గాలులు కూడా ఉంటుంది. తదుపరి 2 రోజు పెద్దగా ఉండవు, ఒక తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు మాత్రమే పరుస్తాయి. కాకపోతే 1-2 చోట్ల రెండవ రోజు అనగా రేపు రాగల 48 గంటల్లో ఈ 3 జిల్లాల్లో 1-2 చోట్ల హెవీ రెయిన్ఫాల్ పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది వరకు తుఫాన్లతో పోల్చుకుంటే మాందా తుఫాను తీరం దాటిన తర్వాత అంత సివియారిటీ అయితే లేదు, ఏమంటారు, మీరేమంటారు? సార్ ఉన్నదే, ఎందుకంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా మేము తీరం దాటే ముందు తీరం దాటుతున్నప్పుడు కూడా సివియర్ ఉంటుందని చెప్పాం. కానీ అంటే అదే రకంగా అక్కడ గాలులు కూడా రియలైజ్ అయ్యాయి. ఎందుకంటే 90 నుంచి 100 గరిష్టంగా 110 కిలోమీటర్లు గాలులు వీచినాయి. వీటి యొక్క ప్రభావం చూపించింది. ప్రజలు కూడా చాలా భయపడ్డారు. మా యొక్క వాతావరణ సూచనలు ప్రజలందరికీ కూడా చాలా దగ్గరగా చేరాయి. డిజాస్టర్ మేనేజ్మెంట్స్ వాళ్ళు కూడా చాలా ప్రజల్ని బాగా గవర్నమెంట్ కూడా చాలా అప్రమత్తం చేసి ప్రజలు ఎక్కడ కూడా ఆస్తి నష్టం కానీ లేదంటే ప్రాణ నష్టం కానీ ఎక్కడ ఏమీ జరిగినట్టు అవకాశాలు లేవు. దీని అంతటి కారణం మీడియా మిత్రులందరూ కూడా తగిన సూచనలు ఎప్పటికప్పుడు కూడా మా యొక్క సూచనలు ప్రజలకి చేరవేయడంలో మీరు ప్రధాన కర్తలుగా వ్యవహరించినందుకు ధన్యవాదాలు. సార్, ప్రధానంగా మరో 2 రోజుల్లో ఈ మత్స్యకారులకి అవన్నీ విరమించుకోవచ్చా మొత్తం అంతా? మరో 2 రోజుల్లో ఎటువంటి ఈ 2 రోజులు దాటిన తర్వాత మత్స్యకారులు యథావిధిగా వేటకు వెళ్ళొచ్చు. తదుపరి మేము ఎప్పటికప్పుడు కూడా ప్రతి 6 గంటలకు కూడా మత్స్యకారులకు వేటకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా, సముద్రంలో గాలి యొక్క ఉనికిని వేగాన్ని ఎప్పటికప్పుడు కూడా మత్స్యకారులకి వాట్సాప్ ద్వారా వాటి ద్వారా కూడా మెసేజ్ జారీ చేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా వాళ్ళు కూడా మాకు సంప్రదింపులు చేస్తుంటారు. ఏమంటే మేము వెళ్ళొచ్చా, రేపటి నుంచి వెళ్ళొచ్చా, ఎల్లుటి నుంచి వెళ్ళొచ్చా అని వాళ్ళు ఫోన్లో కూడా సంప్రదించడం జరుగుతుంది. 3వ రోజు నుంచి వాళ్ళు యథావిధిగా వాళ్ళ యొక్క విధులు, పోర్టులు కూడా అన్నీ కూడా వాళ్ళు కార్యక్రమాలు నిర్వర్తించుకోవచ్చు. ఖచ్చితంగా. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ మోంతా తుఫాను ఏదైతే ఉందో అది మొత్తం తీరం దాటింది. ఈరోజు తెల్లవారు 8-8:30 గంటలకైతే మటుకి ఈ ఆంధ్ర అలాగే తెలంగాణ బోర్డర్ భద్రాచలానికి 50 కిలోమీటర్ల దూరంలో అయితే తీరం అయితే దాటిందని చెప్పి వాతావరణ శాఖ అధికారి అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా ఇది తీవ్ర వాయుగుండంగా మారింది. దీని సివియారిటీ అయితే తగ్గుతుంది. మరో 2 రోజులు తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి. తర్వాత యథాస్థితికి అయితే వస్తుందని చెప్పి విశాఖ వాతావరణ కేంద్ర అధికారి సీనియర్ అధికారి నాగభూషణ్ గారు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ కృష్ణతో శివరామకృష్ణ RTV, విశాఖ వాతావరణ కేంద్రం వద్ద నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్ లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.